నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఇప్పుడు ఎక్కడ చూసినా నారా లోకేష్ గారికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వస్తున్నారు. ఇటీవలే హైకోర్టు కూడా నారా లోకేష్ గారిని ప్రశంసించింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే జంపాల పునర్విక. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసినా సరే నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అది ఏ విషయంలో, జంపాల పునర్విక. ఈ పాప గురించి మాక్సిమం అందరు కూడా వినే ఉంటారు. ఈ పాపకి SMA టైప్ 1 అనేటువంటి ఒక వ్యాధి రావడంతో కంప్లీట్ గా తనకి చికిత్స కోసం దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా ఎంత సక్సెస్ దిశగా తీసుకెళ్తుంది ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే అంటే ఖచ్చితంగా పునర్వికకు సంబంధించిన ఒక ఇష్యూని మనం తీసుకోవచ్చు. వాస్తవానికి సోషల్ మీడియా భుజస్కంధాల మీద వేసుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా సహాయపడుతూ దీనిపైన అవేర్నెస్ తీసుకొస్తూ ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసినటువంటి ఒక సందర్భంలో నిజంగా సోషల్ మీడియా ఎవరైతే పునర్విక తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో వారందరికీ లియో తరఫున సల్యూట్ చెప్పొచ్చు. అయితే పునర్వికకు సంబంధించిన ఒక ట్రీట్మెంట్ కోసం SMA టైప్ 1 ఏదైతే ఉందో ఈ యొక్క డిసీజ్కి సంబంధించిన ఒక ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్ల రూపాయలు. అయితే ఈ 16 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా చిన్న మొత్తం కాదు కాబట్టి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చాలామంది అంటే మానవత్వం ఏంటి అని చెప్పి చాటుకున్నటువంటి ఒక ఘటన అని చెప్పుకోవచ్చు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు తోచినంత 1000 రూపాయలు కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ఇలా చాలా సంస్థలు, చాలా వ్యక్తులు, అసలుకి ఆ పాప కూడా ఎవరో కూడా తెలియకపోయినా మానవత్వం చాటుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్నటువంటి ఒక ఆర్థిక స్థితులు అనుసరిస్తూ వాళ్ళు ఎంతో కొంత అమ్మాయికి డొనేట్ చేయడం జరిగింది. అయితే దాదాపు 16 కోట్లకు గాను సోషల్ మీడియాకు సంబంధించి ఇచ్చినటువంటి ఒక ఈ ప్రకటనతో ఖచ్చితంగా స్పందించి దాదాపు 16 కోట్లలో 10 కోట్ల వరకు సోషల్ మీడియాలో ఏదైతే ఉంటుందో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డొనేట్ చేయడం జరిగింది. అయితే ఇది అయిన తర్వాత నారా లోకేష్ గారికి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు అంటే దాదాపు 10 కోట్లు అందరినీ కలుపుకొని పోగు చేసిన తర్వాత 6 కోట్ల రూపాయల దాకా నారా లోకేష్ గారు LN ఆఫీస్ దగ్గర నుంచి ఆయన 6 కోట్లు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి ఒక నారా లోకేష్ గారు ఈ యొక్క చొరవ తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ వస్తున్నారు. వాస్తవానికి కర్నూలుకి సంబంధించినటువంటి ఒక పునర్విక హెల్త్ ఏదైతే ఉందో ఈ SMA టైప్ 1 ఏదైతే ఉందో వాస్తవానికి తన కండరాలు ఏవైతే ఉంటాయో పని చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి చచ్చుబడిపోతూ ఓన్లీ ఊపిరి పీల్చుకోవడం, బతకడం మాత్రమే జరుగుతూ వస్తుందట. ఈ SMA టైప్ 1 ఏదైతే ఉందో దీనివల్ల చిన్నతనంలోనే పూర్తిగా అవయవాలన్నీ కూడా దెబ్బతినిపోయి ఓన్లీ ఊపిరి పీల్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలోకి పునర్విక లాంటి వాళ్ళు వెళ్ళడం జరగకూడదని చెప్పేసి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ యొక్క డిసీజ్ని కూడా స్టడీ చేసి ఏంటి అనేది కూడా నారా లోకేష్ గారు తన ట్విట్టర్ Xలో అయితే తను చెప్పడం జరిగింది. అయితే ఎంతో బాధతో ఖచ్చితంగా అతి త్వరగా నువ్వు కోలుకోవాలి అని చెప్పేసి అంటూ 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ఆఫీస్ నుంచి పంపడం జరిగింది. గతంలో 10 కోట్లు ఏదైతే వచ్చాయో సోషల్ మీడియా ద్వారా దానికి తోడు 6 కోట్లు నారా లోకేష్ గారు ఇవ్వడం, ఖచ్చితంగా ఇంకేదైనా సరే సహాయం సంబంధించి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం, గాడ్ బ్లెస్ యూ పునర్విక అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా ట్యాగ్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి నారా లోకేష్ గారు చాలా ఫాస్ట్గా స్పందిస్తున్నారని చెప్పేసి ఏపీ హైకోర్టు కూడా చెప్పడం, అదేవిధంగా చూసుకుంటే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి అంటూ నారా లోకేష్ గారు గతంలో భాస్కర్ అనేటువంటి ఒక వైసీపీ కరుడు కట్టినటువంటి ఒక కార్యకర్త వాళ్ళ నాన్నకి జరిగినటువంటి యాక్సిడెంట్కి గాను నారా లోకేష్ గారు స్పందించి అలాంటి వారి కూడా హెల్త్ చాలా త్వరగా స్పీడీ రికవరీ కావాలని చెప్పి కోరుకుంటూ తను చేసిన ఆర్థిక సాయం కావచ్చు, CMRF సంబంధించి గతంలో ఎంతోమందికి చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళకు కూడా స్పందించి చేసినటువంటి హెల్ప్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా సరే నారా లోకేష్ గారి గురించి మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అయితే మనకి ప్రశంసలు జల్లు అయితే కురుస్తుంది. వాస్తవానికి ప్రశంసల జడి వాన కురుస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఒకరికి కాదు, ఇద్దరికి కాదు,
వందలు వేలు ఎంతో మందికి హెల్ప్ చేసుకుంటూ అటు CMRF రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఒక కొంత ఆర్థిక ఇబ్బందులను వాళ్ళకే కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అటు పార్టీలో చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా అన్ని విధాలుగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి సహాయం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురుస్తూ వస్తున్నాయి. మెయిన్గా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే జంపాల పునర్విక అనే పాపకి సంబంధించి మాత్రం ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి ఒక నారా లోకేష్ గారి యొక్క స్పందనకి మెచ్చుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ప్రతి చోట కూడా ఇప్పుడు నారా లోకేష్ గారి గురించే చర్చించుకుంటూ వస్తున్నారు. సో మన లియో తరఫున కూడా ఖచ్చితంగా జంపాల పునర్విక పాపకి చాలా హెల్త్ చాలా అతి తొందరలోనే కోలుకోవాలని, తన ఆపరేషన్ సక్సెస్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.